గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అయిన కృష్ణకుమారి గారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీరు దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరో కాదు, మా సబ్స్క్రైబర్సే అని చెప్తూ ఉంటారు. మా ఇల్లు మీ ఇల్లు అని అంటారు, మా ఛానల్ మీ ఛానల్ అంటూ ఉంటారు. కానీ వీళ్ళు నష్టం చేసేది ఎవరికో కాదు, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దేవుళ్ళు అని చెప్పుకుంటున్న ఆ సబ్స్క్రైబర్స్కే వీళ్ళ నష్టం చేస్తున్నారు. ఏ రకంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అయి ఉండొచ్చు, ఫేక్ క్లినిక్స్ని ప్రమోట్ చేయడం అయి ఉండొచ్చు, ఇక ఫేక్ డైటీషియన్స్ ప్రమోట్ చేయడం అయి ఉండొచ్చు. డబ్బు కోసం ఎటువంటి ప్రూఫ్స్, ఎటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ లేకుండా ప్రమోషన్స్ చేసుకుంటూ పోయి వీళ్ళు కలిగించే నష్టం అంతా ఇంత కాదు. అయితే వీళ్ళపై గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోబోతుంది. ఇక ఈ విషయాలపై మనకి అనాలిసిస్ ఇవ్వడానికి కృష్ణకుమార్ గారు ఉన్నారు కాబట్టి మేంతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. సో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళని ప్రమోట్ చేస్తూ వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఒక పక్క ఫేక్ క్లినిక్స్ పుట్టుకొచ్చాయి, ఫేక్ డైటీషియన్స్ పుట్టుకొచ్చారు, బెట్టింగ్ యాప్స్ అనేవి అయితే ఇంకా లక్షల్లో ఆదాయాన్ని కోట్లలో ఆదాయంగా మార్చడం జరిగిందని చెప్పొచ్చు. సో ఇన్ని రకాల సోర్స్ ఆఫ్ మనీ వీళ్ళకి ఉన్నప్పుడు, వీళ్ళకి వస్తున్నప్పుడు వీళ్ళు ఇందులో జెన్యూనిటీని చూపించడం మానేసి డబ్బే మా ప్రథమ లక్ష్యంగా చూసుకొని చాలామంది లెక్కలేనంత మందికి నష్టం కలిగించడంలో ముందున్నారని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా ఎవరొక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత డబ్బులు పోయాయని. దానికి ఎవరో అంటే వీళ్ళు అభిమానించి అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ ఇంకా ప్రాపర్గా తీసుకోవాలి వీళ్ళ మీద. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ప్రమోట్ చేస్తున్నామంటే ఆచి తూచి అన్ని డీటెయిల్స్, ప్రూఫ్లు తెలుసుకుని ఒక ప్రమోషన్ చేసే విధంగా వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్తారు మీరు? ఒకటే అండి, మీరు ఒకేసారి చాలా ప్రశ్నలు సంధించారు. అయితే వీళ్ళందరి ఉద్దేశం సమాజ సేవ కాదు, అస్సలు కాదు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరికీ వాళ్ళ సొంత ప్రయోజనం అంటే డబ్బు, ఫేము. డబ్బు, ఫేము కవల పిల్లలు లాంటివి. ఫేమ్ వస్తే డబ్బు వస్తుంది, డబ్బు ఉంటే ఫేమ్ వస్తుంది అంటే వీళ్ళు ఆ విధంగా ప్రచారం చేసుకుంటారు. వీళ్ళతో ప్రచారం చేయించుకునే వాళ్ళు కొంతమంది. అయితే ఒకప్పుడు ఒక లక్స్ సబ్బుకి ఒకళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఉండేది, ఒకరే ఇచ్చేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఏమైపోయింది అంటే వాళ్ళ ప్రోడక్ట్కి వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునేవాళ్ళు కొంతమంది. అలాగే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆర్గానిక్, ఇనార్గానిక్ ప్రమోషన్స్ చేసుకునేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు దీంట్లో. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు మనము ఒక ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్లో అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్లో కూర్చొని ప్రోమోస్ తయారు చేయించుకొని, లెటర్స్ రాయించుకొని, అంటే అన్నీ తయారు చేసుకుని క్యాప్షన్స్ పెట్టించుకుని ఈ తతంగం అంతా ఎందుకు? అసలు మన చేతికి మట్టి అంటకుండా ఒక నంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఉన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి, వాళ్ళకి సొంత ఛానల్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్కి, అతనికి మనం పని అప్పగిచ్చేసేసేస్తే మనకి ఏ నొప్పి లేకోకుండా రాసే పని ఉండదు, ప్రోమోలతో పని ఉండదు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. పైగా ఇష్టం వచ్చినంతసేపు హాస్పిటల్లాగా వాగుతారు. ఇంకా అసలు మనం ఎంత హాయిగా కడుపులో నీళ్ళు కదలకోకుండా కూర్చోవచ్చు. మనకు ప్రచారం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, మనకు డబ్బులు వచ్చేస్తాయి. అల్టిమేట్ గోలు వీళ్ళకైనా డబ్బులే, వాళ్ళకైనా డబ్బులే. ఈ ప్రాసెస్లో ఎంత నష్టం జరుగుతుంది అంటే అంత నష్టం జరుగుతుంది. ఇలాంటిది జరుగుతుంది అని మాట్లాడే వాళ్ళం మాట్లాడుతూ ఉన్నాము, చెప్పేవాళ్ళం చెప్తూనే ఉన్నాము. చెవిటోడు ముందు శంఖ ఊదినట్లు అయింది తప్పితే వేరే ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకుంది. ప్రభుత్వం ఏం చేయాలి? ఒక హాస్పిటల్ పెడుతున్నారు ఒకళ్ళు అంటే ఇప్పుడు బ్యూటీ మీద ఎక్కువైపోయింది, ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఇవాళ మంచి సేలబిలిటీ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే బ్యూటీ. అయితే ఈ బ్యూటీ కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది ఫేక్ డాక్టర్లు వచ్చేసేసి ఫేక్ డిగ్రీలతోటి ఎంబీబీఎస్లు చదవుకోకుండా వచ్చేసేసి ఇది తినండి, అది తాగండి, ఇది కాసుకోండి, అది చేయండి అని చెప్పి డబ్బులు దండుకుంటున్నారు. మెయిన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మంచి రంగుని తీసుకొస్తాం, మీ ఫేస్ని పుట్టుకతో వచ్చిన
ముఖ కవళికల్ని మేము మార్చేస్తాం. అంటే దీంతో పాటుగా మరీ ముఖ్యంగా ఇవి ఒకప్పుడు డాక్టర్స్ చేసేవాళ్ళు. అదేనండి, డెర్మటాలజిస్టులు చేసే పనిని డెర్మటాలజిస్టు అవ్వాలి అంటే ఎంబీబీఎస్ 4.5 ఏళ్ళు చదవాలి, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి, ఆ తర్వాత పీజీ చదువుకోవాలి, డెర్మటాలజీ కోర్స్ చేయాలి. డెర్మటాలజీ కోర్స్ చేసిన తర్వాత సీనియర్ రెసిడెంట్గా 1 సంవత్సరం పనిచేసిన తర్వాత, అంటే ఇప్పుడు లెక్కేయండి, అయ్యి ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు కష్టపడితే కానీ వాళ్ళ చేతికి డెర్మటాలజీ సర్టిఫికేట్ రాదు. కానీ కొంతమంది మహానుభావురాళ్ళు వీళ్ళు ఎలా తయారయ్యారంటే, బేరియాట్రిక్ సర్జరీలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు పుట్టుకతో నలుపైనా కానీ తెలుపు రంగు చేస్తామని చెప్తున్నారు. అలాగే మీ ముఖ కవళికలను మార్చేస్తాం, ఒక చోట ఎక్కువ మజిల్ ఉంటే అది తీసి వేస్తామని చెప్తున్నారు, ఫిల్లర్స్ పెడతామని చెప్తున్నారు, ముక్కు బాగు చేస్తామని చెప్తున్నారు, మూతి బాగు చేస్తామని చెప్తున్నారు, జుట్టు ఊడిపోతే జుట్టు పెడతామంటున్నారు. ఇలా రకరకాలుగా మనిషికి ఏదైతే అందము అనే ఒక బలహీనత ఉందో ఆ బలహీనత మీద వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. సరే, ఒక డెర్మటాలజిస్టు ఈ పని అంతా చేస్తుంది అని అంటే దాని గురించి పెద్దగా డిస్కషన్ అక్కర్లా. ఎందుకంటే ఒక డాక్టరు అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ 9.5 సంవత్సరాలు అదే పని మీద వాళ్ళకి గాలి గోరు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు వైద్యం చేసినా తప్పు లేదు. వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళు డాక్టర్లే కాదు, పైగా ఈ ఓపెనింగ్కి ఒక పెద్ద బంగారపు షాపు ఓపెనింగ్ చేసినంత ఇదిగా ఓపెనింగ్స్ చేసేస్తున్నారు. దానికి ఆ రోజే బోలెడు మంది సెలబ్రిటీస్ని తీసుకొస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొస్తున్నారు, అవి వీడియోలు కింద వేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తిమ్మిని బమ్మిని చేసి అబద్ధాన్ని నిజంగా చూపించి భ్రమలు కల్పించి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇంత ఇదిగా గొప్పవారింట్లో పెళ్ళిళ్ళలాగా జరుగుతున్న ఓపెనింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. దీంట్లో ఎవరికైనా వైద్యం సరిగా జరగకపోయినా, వాళ్ళు చెప్పినట్లుగా ఫలితాలు కనిపించకపోయినా, ఎవరు తేలుగుట్టిన దొంగల్లాగా ఎవరు మాట్లాడట్లేదు. మరి ఇదంతా జరగడానికి ఎవరు సీత కన్ను వేశారు, ఎవరు నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోతున్నారు అంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్ పెట్టాలి అంటే దానికి మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. వాళ్ళకి ఇందులో ఏం చేస్తారు, మీరు ఎంతమంది డాక్టర్లు ఉంటారు, ఆ డాక్టర్లు స్పెషాలిటీ డాక్టర్సా, మామూలు డాక్టర్సా, వాళ్ళ డిగ్రీలు ఏంటి, వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ తీసుకున్నారా, అంటే రిజిస్ట్రేషన్ అయ్యిందా, వాళ్ళకి రిజిస్టర్డ్ నెంబర్ ఉందా. ఇప్పుడు మనం ఒక ప్రిస్క్రిప్షన్లో దీనిలో చూస్తే గనక డాక్టర్ రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది పక్కన, 5600 5500 ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఈ రిజిస్టర్డ్ నెంబర్ని కనుక మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో గనక చెక్ చేస్తే ఈ పేరు ఆ పేరు అక్షరం పొల్లుపోకుండా ఒకటే ఉండాలి. ఉంటే అప్పుడు అది రిజిస్టర్ అయినట్టు లెక్క. ఓకే, దాన్ని బట్టే వాళ్ళు స్టాంప్ తయారు చేయించుకోవాలి. ఇలా కాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా దొంగ డాక్టర్లే. వాళ్ళని ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే. ఇది డాక్టర్లకు సంబంధించి ఈ ఫేక్ హాస్పిటల్స్ గురించి. దీనిలో ఇప్పుడు వాళ్ళు అసలు డాక్టరే చదవలేదు, పిహెచ్డి ద్వారా వాళ్ళు డాక్టరేట్ తెచ్చుకున్నారు. అంటే పేరు ముందు డాక్టర్ అని ఉంటే జనాలు ఏమనుకుంటారు, డాక్టరే అనుకుంటారు ఎవరికైనా. అది కూడా ఫేక్ యూనివర్సిటీస్, ఏ సర్టిఫికేషన్ అసలు కాదండి, ఫేక్ యూనివర్సిటీ డిగ్రీ అయినా పెట్టుకోవడానికి వీల్లేదు. ముందు డాక్టర్ అని చెప్పి హాస్పిటల్, ఇప్పుడు చాలా మందికి డాక్టరేట్లు ఇస్తారండి, సినిమా వాళ్ళకి కూడా ఇస్తారు. డాక్టర్ చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే కొనుక్కోకపోవచ్చు కానీ చాలా మంది మొన్న ఎక్కడో దాకెందుకు దువ్వాడ సీనుకు కూడా డాక్టరేట్ వచ్చింది. ఓకే, సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఇది హాస్పిటల్స్ గొడవ. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవటం వల్ల ప్రజలకు జరిగే ప్రత్యక్ష నష్టం ఇది. సరే, ఇది అయిపోయింది. తర్వాత
బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వందే తప్పు. ఏంటి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ అవతారం ఎత్తి ఎంత చెప్పినా కానీ అసలు బెట్టింగ్ యాప్లు పెట్టేటప్పుడు అవి లీగల్ యాడ్సా ఇల్లీగల్ యాడ్సా అనేది పక్కన పెట్టి అసలు బెట్టింగ్ యాప్లు ఎందుకు గవర్నమెంట్ అయినా యాక్సెప్ట్ చేయాలి? అలాంటి బిజినెస్కి ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు వాళ్ళు తీసుకునేటప్పుడు పర్మిషను ఒక బెట్టింగ్ యాప్కి పర్మిషన్ తీసుకొని వాళ్ళు దాని నుంచి ఇప్పుడు లిక్కర్ షాప్కి బెల్ట్ షాప్ లాగా అనుబంధంగా ఇంకొన్ని సరోగసి సెంటర్స్ లాగా వీళ్ళు బెట్టింగ్ యాప్లని రకరకాల బెట్టింగ్ యాప్లని చేస్తారు. అన్నీ చేస్తున్నారని ప్రభుత్వానికి ఇప్పుడు మీకు నాకు తెలిసినప్పుడు ప్రభుత్వానికి తెలియదా అండి? ఏం చేస్తున్న ప్రభుత్వం? ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటే లీగల్ బెట్టింగ్ యాప్ల మూలాన మాకు జిఎస్టీ వస్తుంది, మాకు జిఎస్టీ వస్తుంది, ఇంకేంటి ఎవరన్నా చావండి, మీ జనాలు ఎట్లా చచ్చినా మాకు అనవసరం, మాకు జిఎస్టీ వస్తుందా లేదా, మాకు కావాల్సింది అది. జిఎస్టీ వస్తుందా లేదా ఇదే మా లెక్క. అందుకోసం దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా ఇంకొన్ని ఫేక్ బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. దీనివల్ల ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఒరిజినల్ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ లీగల్గా ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన బెట్టింగ్ యాప్లకి రానా లాంటి వాళ్ళు, సోనూ సూద్ లాంటి వాళ్ళు, ఇంకా ఆఖరికి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారే వీళ్ళందరూ ఈ సరోగసి బెట్టింగ్ యాప్లకి వీళ్ళు ఇస్తారు. వీళ్ళకి తెలియదు ఆ తేడా. అసలు వాళ్ళు ఇచ్చారు, మేము ఇచ్చాం అంతే. వాళ్ళకు ఒక లీగల్ టీం ఉంటుంది, ఆ లీగల్ టీము చూస్తుంది, అగ్రిమెంట్స్ అన్నీ పక్కాగా చేసుకుంటారు. వాళ్ళ క్లయింట్కి ఇబ్బంది లేకోకుండా వాళ్ళ లాయర్ పక్కడబందీగా చర్యలు తీసుకుంటారు. వీళ్ళకి ఆ అవకాశం లేదు, వీళ్ళకి అసలు లీగల్ టీంలే ఉండవు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళైతే తక్కువ డబ్బులకు చేస్తారు. అదే వాళ్ళైతే ఇప్పుడు ఒక అమితాబ్ బచ్చన్కి అయితే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అందుకని చెప్పి ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ మందితో చేయించుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ ఒక్కడికి ఇచ్చే డబ్బులతోటి వీళ్ళు 100 మందికి ఈ చోటా మోటా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇట్లాంటి వాటిపైన కూడా ఇప్పుడు ప్రభుత్వము ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తప్పు చేస్తున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని కట్టడి చేయడానికి మేము నియంత్రణ చర్యలు చేపడతాము అని చెప్తున్నారు. అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ఆహారం ఇస్తుంది ఎవరు, అవకాశం ఇస్తుంది ఎవరు? మీరు కాదు, ప్రభుత్వం కూడా ఇక్కడ బాధ్యత తీసుకోవాలి. మెయిన్ బాధ్యత ప్రభుత్వందే. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. అసలు మేము సరి అయిన అనుమతులు ఇస్తే ఇప్పుడు ఒక హాస్పిటల్కి అనుమతి ఇచ్చినట్లు ఒక బెట్టింగ్ యాప్కి ఎట్లా ఇస్తారండి మీరు పర్మిషను? బెట్టింగ్ యాప్లో ఏం జరుగుతుంది? అదేదో సినిమాలో అన్నట్లు పబ్లో ఏం జరుగుతుంది, భజనలు చేస్తారా, తాగి తందనాలు ఆడక అన్నట్లు బెట్టింగ్ యాప్లో ఏం చేస్తారు? బెట్టింగే చేస్తారు. ఆ బెట్టింగ్ మీరు లీగల్ ఎట్లా అంటారు అసలు? బెట్టింగ్ని బెట్టింగ్ అనేది లీగల్ కాదు కదా. అంటే ప్రభుత్వం ఆలోచించింది తప్పనే కదా ఇక్కడ అర్థము. మనుషుల కన్నా బెట్టింగ్ డబ్బులు ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయినాయి వాళ్ళకి. అలాగే మనుషుల మధ్యలో ఘర్షణలు చెలరేగేటట్లుగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడితే వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము అన్నారు. అలాగే ఇప్పుడు ఆ మధ్యకాలంలో అలహాబాదీ అనే అతను చాలా కుసంస్కారంగా అతను కొన్ని మాటలు స్టేట్మెంట్ కాదు, జోక్ అనే పేరుతో ఒక రియాలిటీ షోలో మాట్లాడడం జరిగింది. ఈ రియాలిటీ షోలే పెద్ద బూత్ షోల కింద తయారైనాయి. హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, బూత్ షోలు అవి. ఇక అవన్నీ చాలినట్లు మొన్న న్యూ ఇండియా అని చెప్పి ఇంకొక రియాలిటీ షో ఒకటి వచ్చింది. ఆ రియాలిటీ షో ఏంటి అంటే ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు కూర్చుంటారు. ఆడవాళ్ళు వాళ్ళ వస్త్రాలు, వాళ్ళు వేసుకున్న బట్టలు వీళ్ళు ఒకటి తీస్తే వాళ్ళు ఇంకొకటి తీస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఇంకొకటి తీస్తే వాళ్ళు ఇంకొకటి తీస్తారు. అలాగే యాంగిల్స్ అని ఒకటి పెట్టి ఎత్తుకోవాలి, అబ్బాయి అమ్మాయిని ఎత్తుకోవాలి. ఎంతసేపు ఎత్తుకుంటాడు?
ఆ ఎత్తుకున్నప్పుడు వాళ్ళ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, వీటికి మార్కులు వేయడం, ఈ షో ఒకటి వస్తుంది. ఇలాంటివి వస్తుంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? రియాలిటీ షోలు మొత్తం కూడా దాదాపు ఎక్కడో సంగీత ప్రధానమైనవి తప్పితే అవి కూడా కొంత భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం పాడుతా తీగ ఏం జరిగిందో చూసాం కదా, దాన్ని రియాలిటీ షోకి దిగజార్చేశారు. ఇట్లా చేస్తూ ఉంటే అసలు మాలాంటి వాళ్ళం ఏం అడుగుతున్నాము? ఓటీటీలకు కావచ్చు, సోషల్ మీడియాకి కావచ్చు, ఇప్పుడు ఈ టీవీ షోస్ ఇట్లాంటి వాటికి కూడా ఒక సెన్సార్షిప్ ఉండాలి, సెన్సార్ బోర్డు ఉండాలి అని ఎవరో ఒక ఆయన పిల్లేశాడు. పిల్లేస్తే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ సోషల్ మీడియాలో ఈ ఓటీటీలు వీటిల్లో సెన్సార్ బోర్డు పెట్టడం, సెన్సార్ చేయడం అంత కుదిరే పనిలా కాదు, కానీ స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పి ఒక పెద్ద సూక్తి ముక్తాలు చెప్పేశాడు ఆయన. ఎవరికి స్వీయ నియంత్రణ చెప్పలా? చూసేవాళ్ళకా, యాక్ట్ చేసేవాళ్ళకా, తీసేవాళ్ళకా? ఇప్పుడు తీసేవాళ్ళకి స్వీయ నియంత్రణ ఉందనుకోండి, యాక్షన్ చేసే వాళ్ళకి కూడా స్వీయ నియంత్రణ ఉంటుంది, ఆటోమేటిక్గా డిసిప్లిన్ వచ్చేస్తుంది. అది చూసే వాళ్ళకి ఎలాగూ డిసిప్లినే ఉంటుంది అప్పుడు. కానీ వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి, తీసేవాళ్ళ ఉద్దేశం ఏంటి, డబ్బులు రావాలి. పాము చావదు కర్ర విరగదన్నాడు చెప్పారు. మీరు ఇలాగ మాట్లాడితే అసలు మీరు ఎట్లా నియంత్రణ చేస్తారు చెప్పండి? ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అనే విధంగా ఉంది. అంతే. మేము కూడా చర్యలు తీసుకున్నాము. సో దీని మీద గవర్నమెంట్ అనేది ప్రాపర్ యాక్షన్ తీసుకునేటట్లుగా లేదు. అందుకని చైతన్యం ఎక్కడి నుంచి రావాలంటే ప్రజల్లో నుంచే రావాలి ఈ చైతన్యం. అంటే ప్రజల్లో నుంచి కూడా అంటే మీరు చూడడం మానేయండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒక బూత్ పోస్టర్ వేయాలి అంటే, ఒక అశ్లీల పోస్టర్ వేయాలి అంటే వణికిపోయేవాళ్ళు థియేటర్ల వాళ్ళు. మేము రంగులు పూసేవాళ్ళము, నిచ్చెనలు వేసుకుని ఎక్కి పోస్టర్లు చింపేసేవాళ్ళము, ప్రదర్శనలు చేసేవాళ్ళము, ధర్నాలు చేసేవాళ్ళము. రామ్ గోపాల్ వర్మ సినిమా ఏదో అప్పుడు మధ్యాహ్నం హత్య ఏదో సినిమా వస్తే దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసాం. అట్లా చాలా సినిమాలు భయపడేవాళ్ళు అప్పుడు. అసలు అశ్లీల వ్యతిరేక పోరాట కమిటీ అని ఒకటి పెట్టి ఉద్యమం చేసాం. ఇవాళ అసలు ఆ స్పిరిటే కనిపించట్లా. వాళ్ళు ఏదో వేస్తున్నారు. అప్పుడు సినిమాలకే మేము అంత గోల్ చేసాం. ఇప్పుడు సినిమాలు దాటేసేసి ఇంట్లోకి వచ్చేసి, నట్టింట్లో టీవీలోకి వచ్చేసేసి, నట్టింట్లో నుంచి అరచేతిలోకి ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు నిబంధనలు చాలా అవసరం. అప్పుడు ఒక సినిమాకి సెన్సార్షిప్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు అందుకోసం ఏంటి అంటే ప్రభుత్వాలు ఈ విషయమే గట్టిగా మాట్లాడి, ఏదో ఒట్టొట్టిగా ఏడుపులకి ఒట్టింటి ఓరడింపుల్లాగా కాకుండా సీరియస్గా ఆలోచించాలి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా అన్వేషణ అనే అతను ఉన్నాడు. నా అన్వేషణ అనే అతని మీద ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేసు బుక్ చేసింది. అంతకుముందు వాడు ఆడవాళ్ళ గురించి భయంకరంగా బూతులు మాట్లాడేవాడు, చాలా భయంకరమైన బూతులు మాట్లాడేవాడు, చాలా నీచమైన కామెంట్లు చేసేవాడు. అప్పుడు ప్రభుత్వాన్ని సుమోటాగా తీసుకోండి అంటే వినలే. వాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేసరికి వాళ్ళనే మమ్మల్నే అంటాడా అని చెప్పి ఇప్పుడు కేసు పెట్టారు. తన వరకు వస్తే కానీ తెలీదు. అందుకని తోటకూర దొంగ అప్పుడే మనం చర్యలు తీసుకుంటే గజ దొంగలు కాకుండా ఉంటారు. వెరీ ట్రూ. అండ్ తప్పకుండా ఈరోజు సొసైటీకి మీరు ఇచ్చిన మెసేజ్ అని చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకప్పుడు మీరు యూత్గా ఉన్నప్పుడు చేసే ఆ పవర్ని మేము కూడా తీసుకొని మేము కూడా దాన్ని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్ళినట్లయితే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. ఉద్యమ స్ఫూర్తి అనేది మీ నుంచి ఎప్పుడు మేము నేర్చుకోవాలి ప్రతి విషయంలో కూడా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇలాంటి ఎనాలిసిస్ మీ ఇలాంటి పెద్దవాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది మా అదృష్టం. తప్పకుండా 10 మంది ఇంకో 100 మందికి రీచ్ అయ్యేలా మీరు కూడా చేయాలండి. అండ్ తప్పకుండా మ్యామ్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి రాంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ కాదని నమ్మండి ఫస్ట్. ఎందుకంటే జనాల్లో చైతన్యం కలిగించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, కానీ వాళ్ళని తప్పుడు వృత్తుల్లోకి నెట్టే వాళ్ళుగా అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మీ మాటలు ఇలా వెంటనే అదృష్టం మాకు కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి